హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ స్పెషల్స్లో ఫేమస్ ఫుడ్ ఏంటంటే టక్కుమని గుర్తుకొచ్చేది మాత్రమైతే మన సర్వపిండి. ఈ సర్వపిండి స్పెషల్గా స్పైసీగా నేను ఎలా చేస్తానో చూసేద్దాం ఇప్పుడు. ఇందుకోసం అయితే నేను అన్ని ఐటమ్స్ చూపిస్తాను, నేను ఏం వేసుకుంటానో. ఇందులో పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, ఎల్లిపాయ ఇవన్నీ మిక్సీ చేసుకోవడానికి. చూడండి, ఈ విధంగా ముందే నేను అన్నీ సిద్ధం చేసేసి పెట్టుకున్నా. ఇప్పుడు సొరకాయ కూడా తురిమేసి పెట్టేసుకున్నా. ఇప్పుడు పల్లీలు, శనగపప్పు, కొత్తిమీర, ఉల్లాకు, కరివేపాకు, కొంచెం కారపొడి, కొన్ని నువ్వులు, సాల్ట్, ఇవన్నీ బియ్యపిండి. మనకైతే మెయిన్గా సర్వపిండి చేసుకోవడానికి ఇవన్నీ కావాలి. ఇప్పుడైతే అది పేస్ట్ పట్టేసుకున్నా. నేను చూపించాను కదా, ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయ, పచ్చిమిర్చి, ఆ పేస్ట్ బట్టి పిండిలో మనం ఎంత పడుతుందో మనకు తెలుస్తుంది కదా ఇంట్లో వాళ్ళకి, అంత పిండిలో ఈ పేస్ట్ పెట్టేసుకోవాలి. కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు ఈ సర్వపిండి. ఇప్పుడైతే ఉల్లాకు, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ కడిగేసి పెట్టేసుకున్నా నేను. అవన్నీ వేసేసుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసి వేసేసుకోవాలి. ఉల్లిపాయ ఎంత బాగా వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది సర్వపిండి. ఇప్పుడు శనగపప్పు వేసుకున్నా నేను. మనము పచ్చిమిర్చి కూడా కొంచెం ఒక 2-3 ఎక్కువ వేసుకోవాలి. కారం, పల్లీలు, నువ్వులు కొంచెం స్పైసీగా తింటేనే సర్వపిండి టేస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకున్నా నేను. ఎంత పచ్చిమిర్చి వేసుకున్నా కూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవద్దు అందులో. సొరకాయ ఉంటుంది కదా, దానిలో వాటర్ ఉంటుంది కాబట్టి మొత్తం దాంతోటే మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పడితే మాత్రం లైట్గా చూసుకుంటూ వేసేసుకోవాలి, లేకపోతే మెత్తగా అయిపోతుంది పిండి. మంచిగా మిక్సీ చేసేసుకొని ఉప్పు, కారం అన్నీ కలిసేటట్టు ఇలా పిండి అయితే మరీ మెత్తగా కాకుండా ఇలా కలిపి పెట్టేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఒక గిన్నెలో మనం ఎందులో పెట్టుకుంటామో అలా అయితే చేసేసి హోల్స్ పెట్టేసుకోవాలి. మనం ఎన్ని హోల్స్ పెట్టుకుంటే రంధ్రాలు చేస్తే అంత మంచిగా కాలుతుంది సర్వపిండి. తగినంత ఆయిల్ వేసేసుకొని ఇలా కాల్చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా కాలిందో. 2 వైపులా చూపిస్తున్నాను నేను ఇప్పుడు మీకు. ఎంత ఈజీగా అంత టేస్టీగా ఉంటుంది. నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. దానిలో ఉల్లిపాయ పెట్టుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఓకే, బాయ్.